హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఫైవ్ సిన్నర్స్. ఇక మనం వచ్చేటప్పుడు అయితే బ్లాగ్ తీయలేకపోయినాం, ఎందుకంటే రిటర్న్ అయ్యే టైంలో మన కెమెరా బి ఖరాబ్ అయిపోయింది కాబట్టి మనం బ్లాగ్ అయితే అసలు తీయలేకపోయినాం. ఛార్జింగ్స్లో ఏం లేవు, మొత్తం మనల్ని అలసిపోయారు కాబట్టి మనం బడ్జెట్ బ్లాగ్ అనేది కొంచెం లేట్ అయింది. కానీ గోకర్ణ టు గోవా బడ్జెట్ బ్లాగ్ అనేది ఇప్పుడు మనం మొత్తం పూర్తి డీటెయిల్స్తో చెప్తాడు. ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎంత లేదు, మొత్తం తక్కువ బడ్జెటే ఉంటుంది. మీరు ఒకవేళ ప్లాన్ వేసుకున్నారంటే ఈ వీడియో పక్కా చూడండి, పక్కకైతే మీకు అన్ని డీటెయిల్స్ కన్ఫర్మ్ వస్తాయి. సో ఈ నుంచి మన నాంపల్లి నుండి హుబ్లీకి ట్రైన్ ఉంది. ఎవ్రీ డే ఉంటుంది ట్రైన్, ఆల్మోస్ట్ 350 ఎవ్రీ డే, లైక్ అరౌండ్ 350కి ఉంటుంది ట్రైన్ ఇక్కడ నుండి. దాని టికెట్ కాస్ట్ వచ్చేసి అప్రాక్స్ ఒక 390 400 వేసుకోండి. 400 లాస్ట్కి, అంటే ఇప్పుడు మొత్తం ఇండివిజువల్గా చెప్తా ప్రైజెస్, లాస్ట్కి ఒకటేసారి అన్ని కలిపి ఎంత అయింది అని చెప్దాం. సో హుబ్లీ దిగినాక 6కి మీరు ఒక 8 o'clock లైక్ 7 అరౌండ్ 7:30 వరకు మొత్తం తినేసి చేసేసి రెడీ ఉండండి హుబ్లీ రైల్వే స్టేషన్ దగ్గరనే. రైల్వే స్టేషన్ నుండి న్యూ బస్ స్టాండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మొత్తం కొత్తగా ఉంటుంది. అక్కడికి మీరు ఎట్లా అంటే ఆటోస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆటోస్ లైక్ 30 to 50 మధ్యలో తీసుకుంటారు. ఎక్కువ అడుగుతా అస్సలు ఇయ్యకూరి. మనం న్యూ బస్ స్టాండ్ కి వెళ్ళాలి. ఫస్ట్ న్యూ బస్ స్టాండ్ కి ఆటోలో 30-40 అయితే చెప్పినా కదా. అక్కడికి వెళ్ళిన ఒకవేళ మీరు చేయాలనుకుంటే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ గోకర్ణ లైక్ గోకర్ణ అంటారు, హుబ్లీలో దిగినాక రైల్వే స్టేషన్ దగ్గర చేయండి. లేదంటే అక్కడ న్యూ బస్ స్టాండ్కి వెళ్ళినాక న్యూ బస్ స్టాండ్ దగ్గర కూడా ఉంటుంది, బస్ స్టాప్ లోనే ఉంటుంది. లైక్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి అక్కడ తినడానికి, రెస్టారెంట్స్ టైప్ లో. అక్కడ తినేసినాక బస్ వస్తుంది ఎక్కడి వరకు అంటే అంకోలా. హుబ్లీ నుండి అంకోలా అనే ప్లేస్కి వెళ్ళండి. ఫస్ట్ అంకోలా అనే ప్లేస్ అరౌండ్ మనకి ఒక 100+ కిలోమీటర్స్ ఉంటుంది. నేను లాస్ట్ అంటే స్క్రీన్ మీద వచ్చేస్తుంది, ఎగ్జాక్ట్గా తెలియదు నాకు కూడా. అంకోలాలో దిగినాక అంకోలా నుండి మీకు గోకర్ణకి నెంబర్ ఆఫ్ బస్సెస్, లైక్ 10 minutes ఒకటి 5 minutes ఒకటి అట్లా ఉంటూనే ఉంటాయి. సో మనం మెయిన్గా గోకర్ణకి మీరు 11-12 వరకు అయితే పక్కా చేరిపోతారు. మనం అక్కడికి వెళ్ళినాక సో మేము తీసుకున్న రిసార్ట్ వచ్చేసి పేరు త్రిశూల అనమాట. త్రిశూల వాళ్ళది ఇంకొక బ్రాంచ్, దుబ్బని స్వామి అని చెప్పేసి ఒక బ్రాంచ్ వాళ్ళది. మాకైతే వర్త్ అనిపించింది. 3,400 10 members కంటే డార్మెటరీలా ఉండే. లోపల బెడ్స్ 4 to 5 బెడ్స్ ఇచ్చారు, ఒకటి 8 బెడ్స్ ఇచ్చినారంట. 8 బెడ్స్ లా 10 members అంటే 2 bathrooms. ఇంకొకటి ఆ స్టేలో మాకు నచ్చింది ఏంటంటే పైన రెస్టారెంట్ తినొచ్చు, కాకపోతే మేము లోపల ఉన్నాం కదా, కొంచెం ఫుడ్కి ఇబ్బంది అయింది. ఫుడ్కి ఏంటంటే మనకి ఎట్లాగో నచ్చదు మన హైదరాబాద్ వాళ్ళకి, ఎందుకంటే మన స్పైసెస్ మనం ఇక్కడ తినేదానికి అక్కడ తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మేము ఒక ఇంట్లో ప్రిపేర్ చేసే వాళ్ళని పట్టుకున్నాం అనమాట. ఫుడ్కి వచ్చేసి మనకి ఈచ్ పర్సన్ కి 150 తీసుకున్నాక అన్లిమిటెడ్ మీల్స్, చికెన్, ఒక ఫిష్ ఫ్రై, దాంట్లోనే చికెన్ మీల్స్ ఇంక్లూడెడ్ ఇస్తాడు. మళ్ళీ చపాతీలు 2 చపాతీలు, ఆల్ మాక్సిమం మీరు ఎంత కాదనుకున్నా గోకర్ణలో 350 ఫుడ్. డైలీ కాస్ట్ వచ్చేసి 350 పర్ పర్సన్. ఒకవేళ మీరు గోకర్ణలో కెఫేస్ ఫేమస్, ఇంకా మీరు కెఫేస్ లో ట్రై చేయాలి అని అనుకుంటే మెయిన్ టౌన్కి వెళ్ళాలి. అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కొంచెం అంటే మరీ అంత ఏముండదు, 500 to 600 అయిపోతుంది ఫుడ్. స్టే అయిపోయింది, ఫుడ్ అయిపోయింది గోకర్ణలో. ఇంకా మీరు అదర్ ఎక్స్పెన్సెస్ ఒకవేళ ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే అది మీది పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనమాట. డే 2 ఎర్లీ మార్నింగ్ లేవండి, లైక్ 6 to 7 మధ్యలో లేవండి. మేము ఒక ప్రైవేట్ అంటే ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి పిచ్చి లేచిపోయింది అనమాట. ఒక కార్ మాట్లాడుకున్నాం, లైక్ మనకి కార్ వచ్చేసి మాకు 5,500 పడింది అనమాట. వాడు ఏమేమి చూపిస్తాడంటే ఇంక్లూడ్ ఉంటుంది అలా. లైక్ ఫస్ట్ మిమ్మల్ని డే 2లో గోకర్ణ మెయిన్ టెంపుల్ మహాబలేశ్వర్ టెంపుల్. సో పంచలు క్యారీ చేసి, పంచలు ఏదైతే అసలు అలవ్ కూడా చేయడు, షర్ట్ ఉండొద్దు. గర్ల్స్కి అయితే ట్రెడిషనల్ చీరలు లైక్ ట్రెడిషనల్ బట్టలే, బాయ్స్కి అయితే పంచలు కండువా మ్యాండేటరీ. కండువ లేకపోయినా పంచలు అయితే పక్కా మ్యాండేటరీ. అక్కడికి వెళ్ళిపోతాము. ఫస్ట్ మహాబలేశ్వర్ టెంపుల్ని విజిట్ అయిపోయినాక మీకు నెక్స్ట్ వచ్చేది మీర్జాన్ ఫోర్ట్. అంత మంచిగా అంటే ఏదో హైలైట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీర్జాన్ ఫోర్ట్ సింపుల్గా ఉంటుంది. మీర్జాన్ ఫోర్ట్ అయిపోయినాక మనకు వెళ్ళే రూట్లో ఎకో బీచ్ వస్తుంది. మీర్జాన్ ఫోర్ట్ ఫ్రీ ఆఫ్ ఎంట్రీ, ఎకో బీచ్ ఫ్రీ ఆఫ్ ఎంట్రీ. ఎకో బీచ్ కి ఆపోజిట్ లోనే ఇంకో రోడ్ ఉంటుంది. ఆ రోడ్ లో మ్యాంగ్రోవ్స్ వాక్ అని ఉంటుంది, లైక్ ఒక మ్యాంగ్రోవ్స్ నుండి బ్రిడ్జ్ ఉంటుంది. అది ఎంట్రీ వచ్చేసి 20 rupees అడల్ట్స్ కి అయితే. అది వెళ్ళండి, పక్క వెళ్ళండి, 20 rupees కాబట్టి నడిచిపోతుంది, వర్త్. అది అయితే ఫొటోస్ అయితే జబర్దస్త్ వస్తాయి. ఫొటోస్ వదిలిపెట్టేసండి, ఫస్ట్ ఎంజాయ్ చేయండి ఆ ఫీల్ని, ఆ నేచర్ అదంతా ఫీల్ బాగుంటుంది. కొంచెం లోపలికి వెళ్ళిపోయినాక అక్కడ మీకు ఒక ఆయన కనిపిస్తాడు అక్కడ బోట్స్ వేసుకొని.
ఆయన అరౌండ్ ఒక 20 minutes తీసుకెళ్తాడు రైడ్కి. అది వచ్చేసి కాస్ట్ ఈచ్ మెంబర్కి 100 rupees. మాకు 10 members మన వాళ్ళు జర బార్గెనింగ్ అన్న డైలీ వస్తాం వీడికి అంటే 700కి వేసేసిండు. ఇక 100 వేసుకోండి అదైతే కాస్ట్. 20 minutes అంటున్నావు కదా, ఆ 20 minutes మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసు. ఆ ట్రిప్ మొత్తంలో మాకు ఎంజాయ్మెంట్ ఉంటుంది. వాడు లైక్ బోట్ని ఇట్లా ఇట్లా బెండ్ చేస్తుంటాడు. అది అయిపోతుంది. అది అయిపోయినాక నెక్స్ట్ సీదా ఏడా కాకుండా మురుదేశ్వర్కి వెళ్ళిపోండి. మీరు మురుదేశ్వర్కి ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే ఇక్కడ మొత్తం టైం పాస్ చేసి 2 వరకు టైం పాస్ చేసుకొని 3 వరకు మురుదేశ్వర్లో ఉండండి. ఎందుకంటే 3కి ముందే ఉండాలి, కొంచెం 2:30కి అట్లా ఉండండి. ఎగ్జాక్ట్ 3కి 1 minute అటు ఇటు పోకుండా ఓపెన్ చేస్తారు గుడి. ఆ టైంలో పోయారనుకో మీకు రష్ ఉండదు, మంచి ఎంజాయ్ అంటే వ్యూ మీరు ఎంజాయ్ చేయొచ్చు, సౌండ్స్ లేకుండా రష్ లేకుండా. మార్నింగ్ కూడా ఓపెన్ ఉంటుంది, కానీ మనం మార్నింగ్ ఇవన్నీ చూసుకొని పోతున్నాం కాబట్టి మార్నింగ్ ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా బాగుంటుంది వ్యూ. అక్కడ ఉండండి, ఈవినింగ్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళండి, పడుకోండి. పడుకున్నాక ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి 7:45కి గోకర్ణ నుండి డైరెక్ట్ బస్సు ఉంటుందంట గోవాకి. నేనేం చెప్తా అంటే అది అయితే అవాయిడ్ చేయండి. చెప్తుంటారు బస్సు ఉందని చెప్పేసి, మేమైతే బుక్ అయినా అడిగిపోయినాక బస్సు అయితే ఉండదు. ఎట్లాంటి బస్సు ఉంటుంది ఏమో మరి, ఆ రోజు అయితే రాలేదు బస్సు అయితే. మీరు ఇక ఆ టైంకి లేవము, ఎవరైనా లేవరు. సో నేనేం రికమెండ్ చేస్తా అంటే 10 o'clockకి గోకర్ణ రైల్వే స్టేషన్కి వెళ్ళండి. అక్కడ నుండి మీరు ఉంటున్న స్టే నుండి రైల్వే స్టేషన్కి వెళ్తే ట్రైన్ ఉంటుంది గోకర్ణ నుంచి మడ్గాన్కి. మడ్గాన్ స్టేషన్ అది వచ్చేసి టికెట్ ప్రైస్ 60 rupees అంతే. 60 కదా, 60 rupees ఈచ్ పర్సన్కి టికెట్. 2.5 hours 3 hours జర్నీ. ఏం కాదు, కూర్చొని వెళ్ళిపోవచ్చు. జనరల్ తీసుకోండి, టైం పాస్ అయిపోతుంది. మడ్గాన్లో దిగుతారు. మడ్గాన్లో దిగినాక ఒక ట్యాక్సీ వాళ్ళు దందం చేస్తారు. ట్యాక్సీ లెక్కకుండా కొంచెం బయటకు వస్తే మీకు ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. మాకు 10 members కి 2500 తీసుకొని కళ్యాణ్గుట్లో దింపండి. కళ్యాణ్గుట్లో మీకు దుబ్బాన్ అక్కడ ఒక స్టేస్ ఉంటాయి. ఆ స్టేస్ పేరు నేను మెన్షన్ చేస్తా సైడ్కి. అవి కూడా మన తెలుగు వాళ్ళే వాళ్ళు. మనకి 2 single bedroom ఫ్లాట్స్ 2 ఇచ్చినారు అనమాట వాళ్ళు స్టేస్కి. అది వచ్చేసి 3000 అంటే ఒకటి 1500 పడ్డది 24 hours కళ్యాణ్గుట్లో. అక్కడ నుండి బీచ్ ఒక జస్ట్ 100 meters, బాగా ఒక జస్ట్ 1 kilometer. కళ్యాణ్గుట్ బాగా పక్కన ఉంటాయి. వెళ్ళినాక ఫస్ట్ తినేయండి. గోవాలో కూడా ఫుడ్ బాగుండదు అని అంటారు, కానీ మాకు మీరు ఫైన్ చేసుకో. ఇక ఫుడ్కి అయితే కాంప్రమైజ్ కావాలి ఎంతకైనా. కిందనే ఉంటుంది ఫుడ్. అక్కడ నేను చెప్పిన స్టేలను అయితే కిందనే ఉంటుంది, ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇదంతా అయిపోయినాక మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పటికి గోవా నుండి ట్రైన్స్ థర్స్డే మాత్రం ఉంటుంది. థర్స్డే ఇంకేదో డే ఉంటుంది. మేము మాత్రం సాటర్డే వచ్చినాం కాబట్టి మేము ఇక్కడికి రావాలి, అర్జెంటుగా రావాలనుకొని సాటర్డే మేము బస్ బుక్ చేసుకున్నాం. బస్ కాస్ట్ వచ్చేసి ఈచ్ మెంబర్కి 1400 అయితే పడుతుంది. ఇంకోటి, గోవా నుండి ఆల్కహాల్ క్యారీ చేయకండి బస్లో, దొరికిపోతారు. మేము దొరికిపోయినాము. ఎంత మీరు దాపెట్టినా అనుకున్నా కూడా దాగవవి, పక్క తీస్తారు వాళ్ళు. అంత పిచ్చోళ్ళు కాదు, పక్క దొరికిపోతే పైసలు వేస్ట్. మందైతే క్యారీ చేయకండి. మేము కూడా ఇయర్లో ఒక ట్వైస్ కానీ ట్రై చేస్తాము మాతో అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళడానికి. మాకైతే కంప్లీట్గా మేము ఒక ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సౌత్ ఇండియా మొత్తం కవర్ చేసినాం మేము. అంటే మొత్తం కవర్ అయ్యలే, ఎవ్రీ స్టేట్ అయితే విజిట్ అయినాం. అప్పటికి యూట్యూబ్ లేదు, మాకు అంత ఆలోచన లేదు. మేము ఆల్మోస్ట్ 10th అయిపోగానే ఇంటర్ నుండే స్టార్ట్ చేసినాం అనమాట ఎంజాయ్ చేయడం. కొంచెం ఎర్లీగా ఎంజాయ్ చేస్తున్నాము. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ఎంజాయ్ చేస్తామని కోరుకుంటున్నాం. సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు ఏమైనా కావాలన్నా మీ సజెషన్స్ ఇస్తుంటాయి. ఎందుకంటే మేము యూట్యూబ్కి కొత్త, కొంచెం సపోర్ట్ చేయండి. చలో బాయ్. Like and share, subscribe to The 5 Sinners. Bye.